హాయ్ అండి, మన మిడిల్ క్లాస్ వంటకాలకు స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మన తెలంగాణ స్టైల్లో సర్వపిండి చూపిస్తున్నానండి. ఈ విధంగా చేసుకుంటే మనకు చాలా బాగుంటుందండి. చాలా చక్కగా తొందరగా కూడా అయిపోతుంది. 10 నిమిషాలలో అయిపోతుందండి. ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని 2 కప్పులతో కొలిచి తీసుకోవాలి బియ్యం పిండి. అలాగా కొలిచి తీసుకున్న తర్వాత అందులోకి సరిపడా పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ముందుగానే వేయించుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ పల్లీలు అందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ అనేది బాగా కరెక్ట్గా ఉండాలి. అప్పుడే మనకు సర్వపిండి అనేది చాలా బాగా టేస్టీగా వస్తుందండి. ఈ పద్ధతిలో మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన మిడిల్ క్లాస్ వంటకాలకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత స్పైసీ తగ్గట్టు కారం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర తీసుకోండి. జీలకర్ర తీసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రబ్ చేసుకొని జీలకర్ర వేసేసుకోవాలి. మన మిడిల్ క్లాస్ వంటకాలను చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏ వంటలు కావాలో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మనం ముందుగానే నానబెట్టేసుకున్న శనగపప్పు అందులో వేసేసుకోవాలి. 10 నిమిషాల ముందే నానబెట్టేసుకున్నాం అన్నమాట. నేను అప్పటికప్పుడు అనుకొని చేస్తున్నానండి. వీడియోలో కరివేపాకులో కొంచెం పచ్చిసుకొని వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పసుపు వేసేసుకోవాలి. పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు కావాలంటే మీరు వేసేసుకోవచ్చు, లేకపోతే లేదు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. మొత్తం అంతా ఉప్పు కారం బాగా పట్టించుకోవాలి. పట్టించుకున్న తర్వాత ఉప్పు కారం కరెక్ట్గా ఉందా లేదో ఇప్పుడే చూసేసుకోండి. చూసేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు పోసుకుంటూ మనం చపాతీ పిండి అయితే ఎంత స్మూత్గా సాఫ్ట్గా కలుపుకుంటున్నామో ఆ విధంగా కాకుండా కొంచెము లూజ్గా కలుపుకోవాలి. పూర్తిగా ఈ వీడియో అంతా పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూనే మనకు అర్థమైపోతుందండి. 10 నిమిషాలలోనే అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకోవాలి. కింద మందం ఉన్న ప్యాన్ తీసేసుకొని ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ పోసేసుకున్న తర్వాత ఒక పెద్ద ముద్ద తీసుకోవాలి. పిండి ముద్ద తీసుకొని అందులో మీకు ఎంత వీలైతే అంతవరకు ఒత్తేసుకోండి. సో మీరు ఎంత వీలైతే అంతవరకు ఒత్తుకుంటే మాత్రం మనకు చక్కగా పల్చగా చాలా బాగా టేస్ట్గా వస్తుంది. అలాగా మొత్తం అంతా ఒత్తేసుకోవాలి. అలాగా మొత్తం అంతా ఒత్తేసుకున్న తర్వాత మనము లో ఫ్లేమ్లో 15 మినిట్స్, హై ఫ్లేమ్లో 10 మినిట్స్ మాత్రమే పెట్టుకోవాలి. దీన్ని మీడియం లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు మాడిపోకుండా చాలా బాగా చాలా టేస్టీగా కూడా వస్తుందండి. మిగతా పిండి కూడా అలాగే మొత్తం అంతా ఒత్తేసుకొని ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా బాగుంటుందండి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.